జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ. ఈరోజు కొంతమంది గూండాలు ఒక బంద్ చేస్తున్నాయి విద్యా సంస్థనే వేరే. ఈ గూండాలకి హిందువులు సపోర్ట్ చేయకూడదు. ఎందుకు సపోర్ట్ చేయకూడదని నేను చెప్తున్నానంటే, గతంలో మా పెద్దాపురంలో ఒక ఎస్ఎఫ్ఐ గుండా ఉండేవాడు. వాడు సేవా కార్యక్రమాల పేరుతో హిందువుల దగ్గరకు వచ్చి పండగలకి డబ్బులు అడుక్కుని, ముగ్గుల పేరుతోనూ వాటితోనూ డబ్బులు అడుక్కునేవారు. వాళ్ళు ఆ డబ్బులతో ఏ కార్యక్రమం చేస్తామని చెప్పి హిందువుల దగ్గర చందాలు ఆడుకోవడానికి వచ్చి ఆ డబ్బులతో ఏం చేసేవారంటే, వీళ్ళు మన శబరిమల పుణ్యక్షేత్రం ఉంది కదా, ఆ క్షేత్రంలో మహిళల్ని అనుమతించాలి అని దాని గురించి ప్రొటెస్ట్ చేస్తూ, అలాగే మన అయ్యప్ప స్వామిని చాలా అవమానకరంగా పోస్ట్ పెట్టేవారు. వీడొక్కడే కాదు, ఎస్ఎఫ్ఐ గుండాలు ప్రతి ఒక్కరు అలాగే పెడతారు. ఎలాగంటే, ఒక నెలసరి వచ్చిన ఒక మహిళ, ఆమె ఋతుస్రావం అయ్యప్ప స్వామి విగ్రహం మీద పడినట్టు ఫోటో పెట్టారు. అంత దరిద్రపు ఏదోలో ఈ ఎస్ఎఫ్ఐ గుండాలు మన సనాతన ధర్మాన్ని ఎలాగైనా పాడు చేయాలని చెప్పేసి ప్రయత్నించే మొట్టమొదటి గ్యాంగ్ ఏదైనా ఉందంటే ఈ ఎస్ఎఫ్ఐ. అంటే విద్యార్థి లెవెల్ నుంచి, కాలేజీ లెవెల్ నుంచి. అందు గురించి ఈ ఎస్ఎఫ్ఐ గుండాలు చేసి ఏ పనికైనా పైన సేవ కనిపడినా లేకపోతే మంచితనం కనిపడినా దాని వెనకాల దేశద్రోహం, హిందూ దేశ విచ్ఛిన్నం, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలే ఉంటాయి. కనుక ఈ ఎస్ఎఫ్ఐ గుండాలు చేసే పనులు దేనికి కూడా మనం హిందువులు ఎవరు మద్దతు ఇవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు నీటి పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి విద్యార్థులు ఎవరు ధర్నా చేయట్లేదు. ఈ ఎస్ఎఫ్ఐ గుండాలు, కాంగ్రెస్ గుండాలు, అలాగే హిందూ ధర్మాన్ని వ్యతిరేకించి విదేశీ పాషాణ మతాల గూండాలు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దీని వెనకాల ఏముందంటే, వీళ్ళకి విదేశాల నుంచే డబ్బులు ఉన్నాయి. ఈ విదేశాల నుంచి వచ్చే డబ్బులు ఈరోజు నిన్న మొన్న తెలిసింది, ఖలిస్తాన్ అని చెప్పి మన భారతదేశం నుంచి ఏదైతే పంజాబ్ ఉందో ఆ పంజాబ్ అనే రాష్ట్రాన్ని విడదీయడానికి పనిచేసే ఒక ఉగ్రవాద సంస్థ ఈ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ. ఆ ఉగ్రవాద సంస్థ ఈ కాక్రోచ్ పార్టీకి డబ్బులు ఇస్తుంది. అలాగే ఇంతకుముందు ఈ కేజ్రీవాల్ కాదు, వీడు కూడా అన్నా హజారేతో దీక్షలో ఉండి అక్కడ మంచితనం అనే పేరు తెచ్చుకుని, వీడు దేశం కోసం మంచి చేస్తున్నాడని ఒక పేరు తెచ్చుకుని పక్కా వీడు ఫ్రాడ్. వీడేం చేశాడంటే, అనేక అవినీతిలో వీడు అరెస్ట్ అయ్యాడు. వీడు ఇలాగ సన్నగా అవ్వాయి చెప్పులతో ఉండే వీడు ఈరోజు వేల కోట్లకు అధిపతి అయ్యాడు. ఇలాంటి బ్యాచ్ అంటే దేశాన్ని దోచుకుని, దేశాన్ని విచ్ఛిన్నం చేసి, దేశాన్ని నాశనం చేసి, సనాతన ధర్మాన్ని నాశనం చేసి, హిందూ వ్యవస్థను నాశనం చేసి, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే ఇలాంటి దరిద్రపు భావజాలం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రొటెస్టులకి సహాయం చేస్తున్నారు, పాల్గొంటున్నారు. ఏంటంటే, కేవలం భారతదేశంలో జాతీయవాద, హిందుత్వవాద మోడీ గారు ప్రధానమంత్రికి ఉన్నంతకాలం ఈ దేశాన్ని నాశనం చేయడం, ఆయనకి ఏ వంక దొరికినా సరే ఆయన్ని ప్రధాన పదవి నుంచి తగ్గించాలని, ఆయనకి సహాయం చేసే సహాయ మంత్రుల్ని ఏదో విధంగా వాళ్ళు పదవుల నుంచి తీసేయాలని చెప్పి విదేశీ డబ్బులతో అమెరికా పన్నాగల పన్నే సిఐఏ, మన భారతదేశాన్ని ఎదక్కుంటూ చేసే సిఐఏ ద్వారా, అలాగే అనేక ఉగ్రవాద సంస్థల ద్వారా వీళ్ళందరికీ డబ్బులు ఉంటున్నాయి. ఆ డబ్బులతోనే చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు నీటి పరీక్షలో దేని గురించి మాట్లాడాలి? కేవలం ఆ ఎగ్జామ్ గురించి, విద్యార్థుల గురించి మాట్లాడాలి. కానీ ఈ ఎదలు ఏం మాట్లాడతారు? అల్లా దేవుడు అని చెప్పేసి అక్కడ పాట పాడుతున్నారు. రాముడిని ఏమో కించపరుస్తూ మాట్లాడుతున్నారు. భరతమాత అంటున్నారు కదా, భరతమాతకి మొగుడెవరు అని చెప్పేసి ఒక పనికిమాల ముండ మాట్లాడుతుంది. ఇలాంటి మాట్లాడుతున్నారంటే వీళ్ళందరూ విద్యార్థుల కోసం వచ్చారా, లేకపోతే హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక పనులు చేయడానికి వచ్చారా? ఆ మాటలను బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం హిందువులుగా ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలపకూడదు. విద్యార్థి ముసుగులో చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలకి మనం ఎప్పుడు సపోర్ట్ చేయకూడదు. అందుగురించి హిందువులు, అలాగే హిందూ విద్యార్థులు, మన దేశం బాగుండాలంటే ఈ దేశంలో హిందుత్వం ఒకటే ఉండాలి. హిందుత్వం ఉంటే ఈ దేశం మళ్ళీ ముక్కలు అవ్వకుండా ఉంటుంది. ఇంతకుముందు మతపరంగా ముక్కలు చేశారు కదా మన భారతదేశాన్ని, మళ్ళీ అదే ప్రయత్నం చేయాలనే ఈ జేఎన్యూ బ్యాచ్, ఈ కమ్యూనిస్ట్ బ్యాచ్, ఈ విదేశీ పాషాణ మతాల బ్యాచ్ పనిచేస్తున్నాయి. కాబట్టి మన వాళ్ళు ఎవరో ఈ వలలో పడకండి. ఈ కమ్యూనిస్టులు కానీ ఈ విదేశీ మతాలు చేసే పనులకి మీరు ఎప్పుడు సహకారం చేయకండి. జై శ్రీ.